కనిపెడుతున్నారు. కాబట్టి ఆ ఆత్మ వారికి సామర్థ్యాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ఏ పరిస్థితి వచ్చినా కనిపెడతావో ఆ ఆత్మ ఆ పరిస్థితిలో ఆ శోధనలో నుండి బయటికి వచ్చే సామర్థ్యాన్ని మన లోపల కలగజేస్తుంది. మై గాడ్, ఆర్ యు దేర్? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? స్పిరిట్ విల్ గివ్ ఎబిలిటీ. ఎక్కడో ఉన్న వాళ్ళకండి ఫోన్లో ప్రేయర్ చేస్తే ఏదో దేశంలో ఉన్న వాళ్ళు బ్లెస్ అవుతున్నారు, ఏదో దేశంలో ఉన్న వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు, ఏదో ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అద్భుతం జరుగుతుంది. ఎలా జరుగుతుందండి? నేను ఇక్కడ లేను, నేను వాళ్ళు ఉన్న స్థలంలో లేను, వాళ్ళ మీద చేతులు ఉంచేలా, వారి కొరకు ప్రార్థన చేయాల. ఎవరు పని చేస్తానంట? ఆ ఆత్మ. హల్లెలూయా చెప్పండి, ఆత్మ, ఆత్మ. మై గాడ్, హల్లెలూయా. ఎక్కడో ఉన్న వాళ్ళకు చేసిన ఆత్మ ఇప్పుడు నీలో మనలో ఉన్న వానికి ఆ ఆత్మ సహాయం చేయలేడా? సామర్థ్యం ఇయ్యలేడా? బలపరచలేడా? శక్తినివ్వలేడా? నీ కన్నీటిని తుడిచివేయలేడా? మై గాడ్, ద ఓన్లీ థింగ్ యు డోంట్ నో, ఒకటే కారణం, ఆ ఆత్మ పైన నువ్వు ఆధారపడలేకపోతున్నావు. ఆ ఆత్మ ఇచ్చే శక్తిని నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు నమ్మే గొప్ప విశ్వాసం దేవుడు దయచేనుగాక. ఆ ఆత్మ గొప్ప సామర్థ్యము దయచేనుగాక, గొప్ప బలము దయచేనుగాక. నికోదేమంటున్నాడు, ముసలివాణ్ణైన నేను మళ్ళీ తల్లి గర్భములోకి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మించగలుగుతాను? నేను వెళ్ళలేను కదా. ఆ సామర్థ్యం నాకు రావాలంటే నేను వెళ్ళలేను. హల్లెలూయా. కానీ యేసుప్రభు అంటాడు, నువ్వు తల్లి గర్భములోకి ఇప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు నాలో తిరిగి జన్మిస్తే అలాంటి కార్యాలు చేయగలుగుతావు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నువ్వు నీ తల్లి గర్భములోకి మళ్ళా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన లోపలికి వెళ్తే నువ్వు మళ్ళీ జన్మించుతావు, మళ్ళీ గొప్ప కార్యాలు చేయగలుగుతావు. హల్లెలూయా. మై గాడ్, చెప్పండి కొడతామండి. మై గాడ్, ఆర్ యు దేర్? వీడు మారరా? మారతాడు. తల్లి గర్భములోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన లోపలికి రావాలా. హల్లెలూయా. ఆర్ యు దేర్? నా పరిస్థితి మారదా అన్నా? మళ్ళీ పుట్టాలా? నేను మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనలో తిరిగి జన్మిస్తే చాలు. హల్లెలూయా. వీడు మారడన్న ఇంతే, వాడు మారతాడు. వాడు అనుకోవాలి కానీ వాడు మారతాడు. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం మళ్ళీ చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. మై గాడ్, సీ, ఈరోజు ఒక పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక పాయింట్ను అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం మొత్తంలో ఈ పాయింట్ అర్థమైతే నీకు వాక్యం అంతా అర్థమైనట్టే. ఆ ఆత్మనే వారికి శక్తినిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ పాయింట్ అర్థమైంది? అయితే నీకు వాక్యం అంతా అర్థమవుద్ది. ఆ ఆత్మనే వారికి శక్తినిచ్చింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు నీ మీద చేయబెట్టుకోండి. అదే ఆత్మ నాలో కూడా ఉంది. హల్లెలూయా. వారికి శక్తినిచ్చిన ఆత్మ మాట్లాడడానికి నీకు అద్భుతము చేయదా? వారికి శక్తినిచ్చిన ఆత్మ, వారిని బలపరచిన ఆత్మ నిన్ను బలపరచదా? నీ పరిస్థితి మార్చలేదా? మై గాడ్, యు షుడ్ లవ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఒక కార్యం దేవుడు చేస్తే చూడ్డానికి నువ్వు ఇష్టపడాలా. నువ్వు చేస్తే చూసేదానికంటే దేవుడు చేస్తే చూసేదానికి నువ్వు ఇష్టపడాలా. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? Did you get this point? హల్లెలూయా. మా బాబు పిలుస్తాడు కొన్నిసార్లు, కొన్ని ఆయన చేయరాకుంటే పనులు నన్ను పిలుస్తాడు. ఎవరు చేయొద్దు, నేనే రావాలా, నేనే చేయాలా. లేదు మా డాడీ వస్తాడనంట. చిన్న పనే ఎవరైనా చేస్తారు, కానీ ఆయన పిలుస్తాడు, నన్నే పిలుస్తాడు. బికాజ్ యూ వాంట్ టు సీ, హీ వాంట్స్ టు మీ టు వర్క్ ఫర్ హిమ్. ఆయన కొరకు నేను పని చేయడం, ఆయన చూడాలని ఆయన కోరిక. హల్లెలూయా.
నువ్వు ఈ లోకములో ఇలాంటి జ్ఞానం నీకుంటే, నీ పరలోకపు తండ్రిని, ఈ సృష్టిని చేసి మన లోపల నివాసము చేస్తున్న ఆయన అంటున్నాడు, నేనే నీకు సామర్థ్యాన్ని ఇస్తాను. ఆర్ యు రెడీ? ఆర్ యు దేర్? కొన్ని ఇలాంటి వాక్యాలు వింటే నీకు ప్రార్థన చేయని అవసరంలా. ఇవి నీకు బలాన్ని ఇస్తాయి. 100,000 వోల్టేజ్ బల్బులు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. 1000 ట్రాన్స్ఫార్మర్లు అయిపోతావు. యుల్ బికమ్ మై గాడ్. నీ భక్తి లేని జీవితాన్ని కొన్నిసార్లు పక్కన పెట్టు. అది పనికి రాట్లా. వాక్యం సెలవుస్తుంది, అది పనికిరాని గుడ్డతో సమానం అంట. మై గాడ్, ఈరోజు నువ్వు అర్థము చేసుకోవాలా, నీ లోపల ఆత్మ నీలో బలంగా పనిచేయడానికి ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఓ మై గాడ్, హల్లెలూయా. ఆర్ యు దేర్? నిన్ను బలపరచి నిన్ను బలంగా తయారు చేయాలని ఎదురు చూస్తా ఉన్నాడండి. నువ్వు ఇంకా అదే తోవలో వెళ్తే దేవుడు అంటాడు, వెళ్ళువారిని వెళ్ళని, వచ్చువారిని రాని, పడిపోయేటోని పడిపోని. Let them fall. But when you understand, you will arise. Hallelujah, hallelujah, hallelujah. కానీ పడిన తర్వాత నీకు అర్థమవుతుంది, నేను పడిపోయాను. కానీ ముందే చెప్తున్నాను, నువ్వు పడిపోక ముందే నీ లోపలిన వాడు చాలా గొప్పవాడు. చదండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 31. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెనంట. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఇంగ్లీష్లో ఏముందో తెలుసని, అండ్ దే ప్రేడ్, ద ప్లేస్ వాజ్ షేకెన్ అని ఉందని. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ద ప్లేస్ వాజ్ షేకెన్. తెలుగులో ఏముందని? ఆ ప్రాంతం కంపించబడిందంట. కంపించబడింది. ఇప్పుడు చూడండి, భూకంపం వచ్చినప్పుడు ప్రాంతం కంపించబడింది అని అంటారు, ఆ పదాన్ని వాడతారు. ఓకే, ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఏమనుందో తెలుసా? వెన్ దే ప్రేడ్ ద ప్లేస్ వాజ్ షేకెన్. హల్లెలూయా. ఆ ప్రాంతం కదిలించబడిందంట. ద ప్లేస్ వాజ్ షేకెన్. హల్లెలూయా. ఏంటి వ్యత్యాసం అంటే తెలుసా? మొట్టమొదట వాళ్ళు ప్రార్థించారు, ఆత్మ వారిని కదిలించింది. ఇప్పుడు వీళ్ళు ప్రార్థించారు, ప్రార్థన ప్రాంతాన్ని కదిలించింది. హల్లెలూయా. ఆర్ యు దేర్? చప్పట్లు కొడదామండి ఒకసారి బిగ్గరగా. యు కెన్ ట్రై బెటర్. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. మొట్టమొదట ఆత్మ వారిని కదిలించింది, వారి అవయవాలని, వారి పెదాలని కదిలించింది. హల్లెలూయా. కాబట్టి ఆ సామర్థ్యం వాళ్ళ లోపలికి వచ్చి వాళ్ళు దేవుని ఆత్మతో మాట్లాడసాగారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ వాళ్ళ లోపలికి వచ్చిందో ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయట్లే, ఆత్మ వాళ్ళ లోపల నుంచి ప్రార్థన చేస్తున్నది. ఆత్మ ప్రార్థన చేస్తుంది కనుక ప్రాంతాన్ని కదిలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకు భారం ఉంది, నాకు ఆయాసం ఉంది, నాకు బాధ ఉంది, నాకు వీడు బాధ పెట్టాడు, వీడు నువ్వు దుఃఖం పరిచాడు, నువ్వు అవ్వలా తయారయ్యావు. హల్లెలూయా, హల్లెలూయా. అవ్వ ఏం చెప్పింది? అవ్వ ఏంటి ఇలా పండు తిన్నావంటే, ఇదిగో దుష్టుడు నన్ను శోధించాడు, నేను తిన్నాను. ఆదాం నువ్వేం తిన్నావు? అవ్వ ఇచ్చింది, నేను తిన్నాను. నువ్వు ఎక్కడికి పోతున్నావు తెలుసా? ఆది కాండంలోకి వెళ్తున్నావు, ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆది కాండంలో యువర్ జర్నీ ఈజ్ గోయింగ్ టు బిగినింగ్. హల్లెలూయా. నీ యాత్ర ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే ఆత్మీయ జీవితం అలాగే ఆగిపోతుంది. యూనో, స్పిరిచువల్ లైఫ్ వాజ్ స్టాగ్నెంట్, ఇట్ వాజ్ నాట్ మూవింగ్. నీ ఆత్మీయ జీవితం ముందుకెళ్ళట్లా. ఇప్పుడు నేను నా బాబు ప్రార్థన చేయనీయడండి అని అన్నాను అనుకో, తప్పు నాది, ఆయనది కాదు. ఆయన ఆ ఏజ్లో అలా ఉండడమే కరెక్ట్. అర్థమైందా? అయిందా లేదా? నా భార్య అస్సలే ఏకీభవించదండి. నువ్వు చెప్పకు, నువ్వు చెయ్యి. హల్లెలూయా. నువ్వు చెప్పకు. సామర్థ్యం లేని వాళ్ళు కారణాలు వెతుక్కుంటారు. కారణం దొరికిందంటే దాన్ని పట్టుకొని ఊగుతా అంటారు.
ఎవరు అడిగినా అదే కారణం, ఎంతమంది అడిగినా అదే కారణం. తప్పు నీది, వాళ్ళది కాదు, వాళ్ళది కాదు. రాంగ్ ఈజ్ ఇన్ యూ, ఇట్స్ నాట్ ఫ్రమ్ సంబడి ఎల్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? ఆర్ యు దేర్? తప్పు నాది. నేనేం చేయాలా? నా బాబును పడుకోబెట్టి అప్పుడు నేను మళ్ళీ కూర్చొని ప్రార్థన చేయాలా? హల్లెలూయా, అవునా కాదా? నేను కూడా సోబర్నై పడుకున్నాను అనుకో, నేను యాక్టివ్గా ఉంటానా? ఉండను. ఆయన యాక్టివ్గా ఉంటాడు, ఆయన ఏజ్లో ఆయన యాక్టివ్గా ఉంటాడు. కానీ నువ్వు యాక్టివ్గా ఉండలేవు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయలా, నువ్వు వాక్యం చదవలా, వాక్యం అర్థం కాలా, వాక్యం నెమ్మరువేలా, వాక్యంతో నడవట్లా, ఎక్కడో వంకర త్రోవలు నడుస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ ఎప్పుడైతే వారికి మొదట సామర్థ్యాన్ని ఇచ్చిందో వాళ్ళు అదే సామర్థ్యాన్ని వాడుతున్నారో, ఎప్పుడైతే ఆ సామర్థ్యాన్ని వాడారో ఆ ప్రాంతం షేక్ అయిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు షేక్ చేసేలా తయారవుదు గాక. ప్రాంతాలని, పరిస్థితులని, శోధనని షేక్ చేసేలా తయారైదు గాక. Are you ready? Are you there? నా బాస్ వినడండి, రాత్రంతా ప్రార్థన చేయండి. వీడు మొండోడండి, నువ్వు మొండిగా ప్రార్థించండి. కారణం చెప్పకండి. నీ లోపల ఉన్న ఆత్మ నీకు సామర్థ్యాన్ని ఇచ్చే ఆత్మ. హల్లెలూయా. నీ పక్కన వరకు చెప్పు, కారణము చెప్పకు, సామర్థ్యాన్ని వాడు. దేవుడికి తెలుసు. ఆయన వెళ్ళిన తర్వాత యేసు ప్రభుని పట్టుకున్న వాళ్ళు ఆయన శిష్యులను వదిలిపెడతారా? యేసు ప్రభునే వదిలిపెట్టలే, శిష్యులు వదిలిపెడతారా? చెప్పండి, శిష్యులను వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కాబట్టి ఆయనకు తెలుసు. ఆయన వాళ్ళకు ముందే చెప్పాడు, మీరు వెళ్ళి యెరూషలేములో ప్రార్థన చేయండి, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. మిమ్మల్ని ఆటంకపరచడానికి వస్తారు, కానీ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు లేని వాళ్ళు ఇంత జ్ఞానం ఎక్కడిది అని అనుకుంటారు రాజులు, అవునా కదా? ఎంతమంది తెలుసండి? నేను ఎవరిని చూపెట్టట్లా. చదువు లేని వాళ్ళు వీళ్ళకి సామర్థ్యం ఎక్కడిది, వీళ్ళకి జ్ఞానం ఎక్కడిది, వీళ్ళకి తెలివి ఎక్కడిది అని రాజులు ఆశ్చర్యపోతారంట. మై గాడ్, ఈరోజు నువ్వు నమ్మితే అనేక ప్రాంతాలని నువ్వు కదిలించడమే కాదు, అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నువ్వు తయారవుతావు. దావీదు రాజు ఆయన కీర్తనలో ఒక మాట వాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను ఒక వింతగా అయిపోయాను అని అంటాడు. నేను ఒక వింత అయిపోయాను అంటాడు 71వ కీర్తనలో. నేను ఒక వింత అయిపోయాను. ఎందుకో తెలుసా? సమస్య వస్తే ఏడుస్తూ కూర్చుంటాడు అని అందరూ అనుకుంటున్నారు, కానీ నేనేమో ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నేను ఒక వింత అయిపోయాను వీళ్ళకి అని అంటాడు. ఈ భూమి మీద ఎవరైనా సమస్య రాని ఏడుస్తూ బాధపడతాడు, కానీ క్రైస్తవుడు ఒక్కడు మాత్రమే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. Are you there? Hallelujah. When you're praying, that you're proving that there is my God who can answer my prayer. నీ సమస్యలో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు లోకానికి చెప్తున్నావు, నా దేవుడు ఉన్నాడు, నా సమస్యలో కూడా నా ప్రార్థన విని నాకు జవాబు ఇస్తాడు. స్వామి, వారంలో ఒకరోజు ఉపవాసం చేయమన్నాను, చేయతకండి, నేను అడగట్లా, మీకే తెలుసు. నువ్వు చేయలేదంటే మాత్రం నువ్వు దైవజనుని మాటకు లోబడలా. నువ్వు దైవజనుని మాటకు లోబడలేదు అంటే నువ్వు దేవుని మాటని పక్కన పెట్టేశావని అర్థం. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు నీతో ఉన్నాడు అంటే నువ్వు ఒకటి నమ్మడం నేర్చుకోవాలా, దేవుణ్ణే నమ్మడం నేర్చుకోవాలా. అంతే. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఒకటే, ఇంకా దేవుణ్ణి నమ్మడం నువ్వు నేర్చుకోవాలా. హల్లెలూయా. ఆర్ యు దేర్? చూడండి 31వ వచనం. ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. నీ గదిలో నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను ఆటంకపరిచే వాటి పునాదులు కదిలించబడును గాక.
నేను శోధించే వాటి పునాదులు కదిలించబడును గాక. అయ్యుదే ఇప్పటి నుంచి ఇంకా బలంగా పట్టుదలగా ప్రార్థించడం నేర్చుకోండి. భయం వేసిందా ప్రార్థన చేస్తా ఉంటే, ఏమేమో కనబడతా ఉన్నదా ప్రార్థన చేస్తా ఉంటే, ప్రార్థన చేసినా నెమ్మదిగా పడుకోలేకపోతున్నావా, అయినా పర్లే ఇంకా బలంగా చేయ ప్రార్థన, వదిలిపెట్టక ఆ ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ పరిస్థితులు నిన్ను కలవరపరుస్తున్నాయి. కాండము 31వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 31 from verse 1. మరియు యెహోవా మోషేతో ఇట్లా ఇది వినండి, చాలా జాగ్రత్త వినండి. చూడుము నేను యూదా గోత్రములో ఊరు మనవడును నూరు కుమారుడైన బెసేలేల్ అను పేరు గల వాణ్ణి పిలిచి తిని. విచిత్రమైన పనులు అంట. నేను చూడండి ఇక్కడ ఆపుతున్నాను. బెసేలేల్ నూరు కుమారుడైన యూదా గోత్రములో నుండి ఊరు మనవడును నూరు కుమారుడైన బెసేలేల్. చెప్పండి, బెసలేల్ పలుకొస్తుందా? బెసలేల్ని నేను పిలిచానంట. ఏంటండి అంటే ఏంటో తెలుసండి, దేవుడు ఆ బెసలేల్ ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట. బెసలేల్ అంటే ఏంటో తెలుసండి, షాడో ఆఫ్ గాడ్, దేవుని నీడలో దేవుడు ఈ బెసలేల్ అనే వ్యక్తిని ఏర్పరచుకుంటున్నాడంట. ఇంకోటి ఏంటో తెలుసా అండి, ఆయన పేరు అర్థం ఇన్ ద షాడో ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. షాడో అంటే ఏంటో తెలుసా అండి, ప్రొటెక్షన్, నా కంచెలో నా కాపుదలలో ఉన్న వ్యక్తి, నా కంట్రోల్లో ఉన్న వ్యక్తి. హల్లెలూయా, ప్రొటెక్షన్. దేవుడు ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయన పేరేంటో తెలుసా, బెసలేల్. హీస్ ఇన్ గాడ్స్ కంట్రోల్. మై గాడ్, హల్లెలూయా. దేవుడు ఆయనని ఏర్పరచుకుంటూ ఆయన పేరు చెప్తున్నాడు. ఆయన పేరేంటో తెలుసా, బెసలేల్. అంటే ఏంటో తెలుసా అండి, హీ ఈజ్ ఇన్ మై కంట్రోల్. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు చెప్పాలా? నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? నువ్వు ఏర్పరచబడ్డావా? పిలువబడ్డావా? నువ్వు ఎవరి కంట్రోల్లో ఉన్నావు? చెప్పండి. కొంతమంది చెప్పలేకపోతున్నారు. ఏంటి డౌట్ ఉందా? చెప్పండి, నేను దేవుని కంట్రోల్లో ఉన్నాను. మంచిగా చెప్పాలా, నేను దేవుని కంట్రోల్లో ఉన్నాను. ఐ యు సీరియస్లీ సీరియస్? ఎస్ ఎస్. చూడండి, ఎవరు పిల్లలు అంటున్నారు ఎస్ సరే. హల్లెలూయా. బెసలేల్, he is in the shadow of God, he is under the protection of God. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో కూడా దేవుడు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంట. మనలను ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. అర్థమైందా? అవునా కదా? నేను వాక్యం చూపెట్టట్లే. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మనము ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు దేర్? ఎంతమంది వింటున్నారు? మై గాడ్, ఒక మంచి విషయం చెప్తున్నాను. మనము ఆయన ప్రొటెక్షన్లో ఉన్నాము. వి ఆర్ ఇన్ హిస్ ప్రొటెక్షన్, వి ఆర్ ఇన్ హిస్ షాడో. హల్లెలూయా, హల్లెలూయా. వి ఆర్ ఇన్ హిస్ కంట్రోల్. మనం ఆయన కంట్రోల్లో ఉన్నాము, ఆయన నీడలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాడు. బెసలేల్, నేను ఆయన్ను పిలిచాను, నేను ఆయన ఏర్పరచుకున్నాను, ఆయన చేత వింతైన కార్యాలు చేస్తాను, వింతైన పనులు ఆయన ద్వారా చేపిస్తాను. చదువునమ్మా. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానపెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను. చూడండి, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును. వానికి కలుగునట్టు. నేర్పు అంటే ఏంటో తెలుసండి? పనితనం. పనులు నేర్చుకోవడం కాదు, నేర్పరితనం. పనిమంతుడు. ఆ జ్ఞానము దేవుడు ఆయనలో పెట్టాడంట. చూడండి, వానికి కలుగునట్లు. వానికి ఆ నేర్పుతనం అంటే పనితనం. ఆ పనితనం వానిలో కలుగునట్లు ఆ జ్ఞాన వివేకములు గల ఆత్మ, ఆ దేవుని ఆత్మ పూర్ణునిగా వాణ్ణి చేసి ఉన్నాడు.
దేవుడు ఆ బెసలేల్ అనే వ్యక్తిని ఎలా చేస్తారంట? సామర్థ్యము గల వ్యక్తి. ఇంగ్లీష్లో ఎబిలిటీ అనే పదం అక్కడ వాడారు. మళ్ళీ నేర్పు అనే పదానికి వానికి ఆ సామర్థ్యము కలుగునట్లు, ఆ శక్తి వారిలో ఉండాలని దేవుడు ఆ జ్ఞానముతో, ఆ ఆత్మతో వాణ్ణి నింపాడంట. కొన్ని పనులను చేయడానికి దేవుడు వారిలో ఆ సామర్థ్యాన్ని పెట్టాడంట. నువ్వు ఎలా పనికి రాని వాణి అనుకుంటావు? నా వల్ల ఏమవదని నువ్వు ఎలా అనుకుంటావు? నా ప్రార్థన వినడు అని ఎందుకు అనుకుంటావు? నేనేం చేయలేనని ఎందుకు అనుకుంటావు? దేవుడు నువ్వు ఏర్పరచుకున్నాడని నువ్వు నమ్మితే నువ్వు ఇంకొక విషయం కూడా నమ్ముతావు. ఆయన నీకు కావాల్సిన జ్ఞానాన్ని కూడా నీలో పెట్టాడు. నీకు కావలసిన జ్ఞానాన్ని, నీకు కావలసిన తెలివిని, నీకు కావలసిన చురుకుతనాన్ని, నీకు కావలసిన ఆ ఆత్మని ఆయనలో ఆల్రెడీ మనలో పెట్టాడంట. నేను చేయలేను అని అంటున్నావంటే నీ శరీరంతో మాట్లాడుతున్నావు. నువ్వు ఆత్మతో మాట్లాడాలి, ఆత్మ ద్వారా మాట్లాడాలి. అందుకే మొట్టమొదటగా ఆత్మ ఏం చేసిందో తెలుసా? వారి నోటికి శక్తినిచ్చింది. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట వేరేలా ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఆ మాటలు పోట్ల, లోపల ఆత్మ ఉంది కానీ శరీరం మాత్రం, ఆత్మ మాత్రం మర్చిపోయి శరీరంతోనే మాట్లాడుతున్నారు. అంటే అందుకే మొట్టమొదటిగా దేవుడి ఆత్మ ఏమిచ్చిందో తెలుసా? మాట్లాడే శక్తి. అందుకే అపవాది ఏం చేస్తుందో తెలుసా? నేను ఎక్కడ కంట్రోల్లో చేస్తుందో తెలుసా? మాట్లాడే దగ్గర కంట్రోల్ చేస్తుంది. ఏదంటే దేవుడు నీకు పనికొచ్చేది బహు గొప్పది మొట్టమొదటగా ఇచ్చాడో అపవాది అక్కడనే నిన్ను కంట్రోల్ చేస్తుంది. అందుకే దేవుని బిడ్డలే అంటున్నాడు, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల వట్ల, నాకు పనికి రాదు, నేను పనికిరాని వాడిని అనుకుంటున్నారు, నాకు శక్తి లేదు, డబ్బు లేదు, జ్ఞానం లేదు, ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నారు. దేంతో అంటున్నారు? నోటితో అంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడా? లోపల ఉన్నాడు. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నావు. కానీ నోరు ఎవరో కంట్రోల్లో ఉంది. ఎంతమందికి అర్థమైంది? నేను చాలాసార్లు ఇక్కడ నుంచి చెప్పానండి, నీ నోరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త. అదే నీకు మంచిని తెస్తుంది, అదే నీకు కొన్నిసార్లు చెడును కూడా చూపిస్తుంది. నీ నోరు జాగ్రత్త. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి ఈ విషయం? చూసారా, ఆ వ్యక్తికి దేవుడు సామర్థ్యాన్ని పెట్టాడంట లోపల పని చేయడానికి. ఓన్లీ టు వర్క్. మొట్టమొదటి ఏంటో తెలుసా అండి? అపోస్తల కార్యము 2:4 ఎబిలిటీ టు స్పీక్. ఇక్కడ ఏంటో తెలుసా? ఎబిలిటీ టు వర్క్. మాట్లాడే శక్తిని దేవుడు అపోస్తల కార్యంలో ఇచ్చాడు. ఇక్కడ దేవుడు పనిచేసే శక్తిని ఇచ్చాడండి ఆయన ఆత్మ ద్వారా. మూడోది ఏంటో తెలుసా? అపోస్తల కార్యము 4:31 ప్రార్థన ద్వారా పరిస్థితులను మార్చే శక్తి అండి. వాళ్ళు ప్రార్థించగా పరిస్థితులు మారిపోయావా లేదా? ఎబిలిటీ టు చేంజ్ ద అట్మాస్ఫియర్. పరిస్థితులను ప్రార్థన ద్వారా మార్చే సామర్థ్యాన్ని దేవుడు మనలో పెట్టాడు. నువ్వు ప్రార్థించకపోతే ఎట్లా పరిస్థితులు మారుతాయి? పరిస్థితులు మారాలని ఎదురు చూస్తున్నావు కానీ అసలేంది వదిలిపెడుతున్నావు. ఏంటది? ప్రార్థన. ఎబిలిటీ టు చేంజ్ ద సిచ్యువేషన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇది పట్టుకోనికి రాట్లా అన్నా అనుకోండి, ఇంకో రోజు చూసే వాళ్ళు ఏమంటారు? ఇంకో చేయి వాడు. హల్లెలూయా. కొన్ని ఏదైనా వస్తువు వాడు, అప్పుడు నువ్వు లేపగలుగుతావు. ఇప్పుడు నువ్వు లేపలేకపోతున్నావు. ఏంటో తెలుసా? అంటే ఏంటో తెలుసా? నీకున్న సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగిస్తలేవు. నీ లోపల దాన్ని నువ్వు ఉపయోగించట్లా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడట్లా. హల్లెలూయా. నీకు బద్ధకమైంది, ఇంకో జేబులు వెతకట్లా, అందులో డబ్బులున్నాయి. ఒకటే జేబులు చూస్తున్నావు, లేవు అంటున్నావు. ఇంకో జేబులు ఉన్నాయి, మర్చిపోయావు. ఇందులో పెట్టేటి ఇందులో పెట్టుకున్నావు కానీ మర్చిపోయావు. హల్లెలూయా. ఆత్మీయంగా బద్ధకం తయారైంది. You're not ready to use the ability what God gave us.
నువ్వు అనుకోవట్లా నేను గదిలోకి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, కనిపెడతాను, నా దేవుని అడుగుతాను. నువ్వు అనుకోవట్లా. ఒక్కసారి అలా అనుకోని చూడు. నువ్వు గదిలోకి వెళ్ళి చూడు. నువ్వు బయటికి వచ్చే లోపు నీ పరిస్థితి మారకపోతే అడుగు. ఎబిలిటీ టు చేంజ్ ద అట్మాస్ఫియర్, పరిస్థితులను మార్చే సామర్థ్యము లోపల ఉంది. హల్లెలూయా. ప్రార్థించండి. ప్రభువా, నాలో ఇంకా సామర్థ్యాన్ని పుట్టించాయా, నాలో ఇంకా బలాన్ని పుట్టించాయా, నాలో ఇంకా జ్ఞానమును పుట్టించాయా. నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను కాపాడుతున్నావు. నాకు సామర్థ్యమే. నా కళ్ళు, నా నోరు, నా చెవులు, నా కాళ్ళు నీ కంట్రోల్లో ఉండాలయ్యా. నా ఎడల నీ ప్రణాళికను నేను తెలుసుకుంటానయ్యా. నాకు బయలుపరచయ్యా. నాకు తెలియదు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో, కానీ దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆయనని నమ్ముకో, ఆయనను ఆశ్రయించు, ఆయనను వెతుకు, ఆయనతో నడవడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిని ఆశ్రయించడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడు. ప్రార్థన చేయలేకపోతున్నావా? ఆయనను అడుగు. నీ లోపల బలాన్ని పుట్టిస్తాడు, నీ లోపల శక్తిని పుట్టిస్తాడు, నీ లోపల జ్ఞానాన్ని పుట్టిస్తాడు, నీ లోపల తెలివిని పుట్టిస్తాడు. ఓ, నీ లోపల సామర్థ్యాన్ని పుట్టిస్తాడు. ఓ మై గాడ్, హల్లెలూయా. విడిచిపెట్టు. ఏదైనా దేవునికి ఆయాసకరమైంది నీలో ఉంటే విడిచిపెట్టేసి, ఇప్పుడే విడిచిపెట్టు. నీ నోరా, నీ చూప, నీ ఫోనా, ఏమి ఆయాసంగా ఉంది దేవునికి? నీకు తెలుస్తుంది, ఎవరికి తెలియకపోవచ్చు, నీకు బాగా తెలుస్తుంది. నీ లోపల నిజమైన ఆత్మ అబద్ధములో నడిపించదు, నీకు తెలుస్తుందంట. దేవుడు ఏదైనా విడిచిపెట్టు అంటే విడిచిపెట్టు, ఏదైనా పట్టుకోమంటే పట్టుకో, దేనికైనా విధేయత చూపమంటే విధేయత చూపు. దేవుడు గొప్ప సామర్థ్యాన్ని పుట్టిస్తున్నాడు. God is giving great ability. God is giving great ability. గొప్ప సామర్థ్యాన్ని పుట్టిస్తున్నాడు, గొప్ప బలాన్ని పుట్టిస్తున్నాడు, గొప్ప శక్తిని పుట్టిస్తున్నాడు, గొప్ప నడిపింపును పుట్టిస్తున్నాడు, గొప్ప ఆలోచనలను పుట్టిస్తున్నాడు. మరో షకతారాబా. తలపైన చేయి పెట్టుకొని ప్రార్థించు. ప్రభువా, నాకు తగిన జ్ఞానము నాకు ఇవ్వయా, తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వయా. నేను వాక్యమును అనుసరించి నడవాలి, నా శరీర ఆలోచనలను జయించాలి, నీ ఆత్మకు లోబడాలి. అనేక కార్యాలు జరగడం చూస్తారు. నాకు ఒక విషయం చెప్తున్నాడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా, అందంగా దేవుడు మార్చబోతున్నాడు, మేలుకరంగా మార్చబోతున్నాడు, దీవెనంగా మార్చబోతున్నాడు. రెబో షకత రెబో సభ రెబో షకత. ఎవ్రీ వన్ హ్యాండ్ లో, ప్రతి ఒక్కరి చేతిని గట్టిగా పట్టుకోండి అయ్యా, ప్రతి ఒక్కరి చేయి గట్టిగా పట్టుకోండి అయ్యా. వారిని అభివృద్ధి పరచండి, వారు అనేకులకు ఉద్యోగం ఇవ్వాలయ్యా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, అనేకులకు దీవెనకరముగా ఉండాలయ్యా. ప్రతి దుష్టుని క్రియలు తీసివేయబడాల, ప్రతి అపవాది తంత్రములు లయపరచబడాల, ప్రతి చీకటి తొలగించబడాల, ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడాల. వారి డబ్బును దొంగిలించడానికి వీల్లేదు ప్రభా. క్షేమము కలుగునుగాక, నెమ్మది సమాధానము సమృద్ధి కలుగునుగాక అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నీ కృపను కుమ్మరించమని, నెమ్మది సమాధానమును దయచేయమని, ప్రతి అవసరతను ప్రతి అక్కను తీర్చమని, ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను దయచేయమని నజరేయుడు జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.